కవర్ కవర్ పొలిటికల్ మీరు వెళ్ళిపోండి పొలిటికల్ అలా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ విశ్వాస్. ఫస్ట్ నా డిపార్ట్మెంట్కి సంబంధించినది మీరు ప్రజెంట్ చేయండి. మళ్ళీ నేను పొలిటికల్ మాట్లాడితే దాని డైవర్షన్లకు తెచ్చి అంటే చేస్తలేదు బాస్, అదే ప్రాబ్లం. అడగండి ఇక పనికిరాని దద్దమ్మలు చెత్త తయారైపోయింది మన ప్రతిపక్షాలు. నేనేమంటే ఇప్పుడు కరోనా వైరస్ అందరూ ఇళ్ళ దగ్గర ఉండండి అని చెప్పారు. అందరూ కూడా ఆల్మోస్ట్ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కనిపించట్లేదంటే ఏం ప్రాబ్లం ఏం కాలేదు. ఏ ప్రాబ్లం వాళ్ళకి? నిన్న టెలికాన్ఫరెన్స్ మాట్లాడింది కదా, రెగ్యులర్గా ప్రభుత్వం యాక్టివిటీ ఉన్నది కదా, వాళ్ళకి ఏ ప్రాబ్లం అంటున్నా. ఏమైనా గవర్నమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? పని చేస్తుంది కదా, గవర్నమెంట్ నడుస్తుంది కదా, ఏది వాళ్ళ పెయిన్ ఏంది అంటే మీరు అమాసం ఉన్నాడు బయటికి వెళ్ళి నువ్వెక్కడ పోయినావు నేనెక్కడ పోయినావు అని అడిగితే ఏమన్నమాట. మరి ఇప్పటిదాకా ఆల్రెడీ పోయి పనికిరా చెత్త దద్దమ్మలు తయారయ్యారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అరే అందులో భరోసా ఇచ్చింది గవర్నమెంట్ యాక్టివిటీస్ అంతా జరుగుతున్నాయి. టెస్టులు జరుగుతున్నాయి, హాస్పిటల్ అడ్మిట్ జరుగుతున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు, ఇన్పేషెంట్ ఉండే వాళ్ళు ఇన్పేషెంట్ ఉంటారు. ఏ ప్రాబ్లం ఏందాల? నేనేమంటే ఎవరు మాట్లాడారు? పోయి ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్తే కదా ఎంత ఎమర్జెన్సీ పెట్టాలనో ఏం పెట్టాలనో ఆ ప్రైమ్ మినిస్టర్ చెప్తే సరిపోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా ఈ సడలింపులు ఇచ్చింది. ఎవడు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. రెండోది వాళ్ళ టీమ్స్ వచ్చినాయి కదా మొన్న లాస్ట్ వీక్. మీరు కూడా చూసారు, మీరు కూడా మాట్లాడారు. ది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పారు కదా. ఆయన గాలి మీద మాట్లాడుతూ ఇంకొక ఆయన మంత్రి గారు ఏం చెప్తారంటే ఎంఐఎం కలిసినందుకంటే కరోనా పెరిగిందంటాడు. మరి ఇదేమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? నేనేమంటే ఇది హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి కేరు వాళ్ళు తీసుకుంటారు. ఇక వాళ్ళు గాలి మీద మాట్లాడితే ఏది అది మాట్లాడతామంటే ఎట్లా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఢిల్లీలో ఏం జరిగింది? మనకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి కదా, మరి ఏం చేస్తలేరని వాళ్ళని. ఒక కరోనా వైరస్ అనేది ముందాతనంగా ఉండాలన్న ఉద్దేశంతో చాలా ప్రైమ్ మినిస్టర్ టార్గెట్ చేయాలంటే మాట్లాడడానికి ఎన్ని ఉన్నాయి మనకు అంశాలు. ఇది రైట్ టైం కాదని చెప్పి వాళ్ళ మీద బాధ్యత రహితంగా మాట్లాడుతుంది. కరోనా పెరగడానికి ఎంఐఎం కారణం, ఎంఐఎం మీరు కలిసి ఉన్నందుకు కారణం అని మాట్లాడుతున్నా అంటే ఒక మంత్రి బాధ్యతనా? నేనేమంటే ఈ టైంలో ఎక్కువ మాట్లాడినా కానీ ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడినంటారు. నేను గమ్మునుకుంటాను తప్ప ఈ టైం కాదు కదా. బాధ్యతగా మాట్లాడి నేర్చుకోండి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ చెప్పారు ఏమన్నారు? కోర్టు డైరెక్షన్ కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఏమన్నాయి? ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తలేరు అన్నారు కదా. ఇచ్చారు కదా. ప్రైవేట్ వాళ్ళు ఎవరినైనా జాయిన్ చేస్తున్నా ఎన్ని ఇబ్బందులు చెప్తున్నా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మన ఫ్రెండ్ రిపోర్టరు చెస్ట్ హాస్పిటల్ ఉన్నాడు. అతను ఎంత ప్రయత్నం చేసాడు చూశారు మీరు. నేను కూడా మాట్లాడినా మీరు మొన్న చెప్పిన తర్వాత. నిన్న హరీష్ రావు గారు మాట్లాడినారు, యశోదను ఇప్పుడు అడ్మిట్ చేశారు. మళ్ళీ నేను పొద్దున కూడా మాట్లాడినా. ఇప్పుడు ప్రైవేట్లో ఎన్ని ప్రాబ్లం జరుగుతుందో మీరు చూస్తున్నారు. పోయి మీరు మీరు కూడా పోయి మీడియా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర ఉండండి దయచేసి. గవర్నమెంట్ ఏదైనా చిన్నగా జరిగితే గవర్నమెంట్ గిట్ట చేసింది గట్ట చేసిందంట. దానికంటే గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్. ఆడ లక్షలు దండుకొని ఇష్టం ఉన్నట్టు పేషెంట్ని జాయిన్ చేస్తలేదు. పాపం పేషెంట్ 5-6 గంటల ఉంటున్నాడు. ఉంటాడా చేస్తాడా? వాళ్ళకి ఏ బాధ్యత లేకుండా మా దగ్గర బెడ్ లేదు, వెంటిలేటర్ లేదు, ఆక్సిజన్ లేదు. మొన్నటిదాకానేమో మేము పర్మిషన్ ఇవ్వలేదని మీరే చెప్పారు. ఇవాళ ఏం జరుగుతుంది? కాబట్టి గవర్నమెంట్
బాగానే పనిచేస్తుంది. అయినా ముఖ్యమంత్రి గారు ఇక్కడ పోయారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. అరే మీ నొప్పి ఏంది, మీ బాధ ఏంది? గవర్నమెంట్ పనిచేస్తుంది కదా, అందరం ఉంటాం కదా, మీది ఏం బాధ? అరే ప్రభుత్వమే కదనయా కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడింది, ప్రభుత్వం మాట్లాడింది కదా. ఈటల రాజేందర్ గారు 2 సార్లు మాట్లాడారు కదా. ఒకసారి వాళ్ళు ఒక రేటు అప్సెట్ రేటు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇష్టం ఉన్న రేట్లకు చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి మీ ప్రశ్ననే చెప్పిండు కదా. అవునండి, 2వసారి పిలిచినప్పుడు వార్నింగ్ ఇచ్చారు కదా. వార్నింగ్ ఇచ్చి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటారు కదా. ఇప్పుడు గవర్నర్ గారికి ఎనీ టైం మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉన్నది పెట్టుకుంటారు, తప్పేం లేదు కదా దాంట్లో. ఆయనతో మాత్రాన మేమేం చేయం, అసలు గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదంట. అవునమ్మా, ఇప్పుడు హాస్పిటల్లో పర్మిషన్ ఇవ్వకపోతేనేమో మీరే మాట్లాడి వాడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇష్టపడినట్టు చేస్తే నిన్న కోర్టుకు కూడా పోయారు కొంతమంది. కాబట్టి ఈ టైంలో ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలో గవర్నమెంట్ తీసుకుంటాయి. ఒకటి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి రేట్స్ గిట్స్ అన్ని ఫైనల్ చేసి అప్పుడు ఈటల రాజేందర్ గారు డిపార్ట్మెంటల్ పరంగా అనౌన్స్ చేశారు. తర్వాత వాళ్ళు ఇష్టం ఉన్న రేట్లకు చేస్తే మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి అక్కడ ఇనిషియేట్ చేసి మీ ప్రశ్నలే చూశారు. గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేనట్టు, గవర్నమెంట్ పట్టించుకోకుంటే నడుస్తున్నదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చూడండి, పేషెంట్ చూస్తున్నారు, ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈయనకు అది కాదు, సెక్రటరీ ఎందుకు మొదలుడుతున్నావు, ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, ఇవే అనండి మాట్లాడేది. ఈ చెత్త మాటలు తప్ప. అరే మనకున్న టెక్నాలజీ, మనకున్న కమ్యూనికేషన్, ఏడ కూర్చున్నా కానీ నిమిషాల మీద కమ్యూనికేట్ చేసే శక్తి మనకున్నది టెక్నాలజీ. నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు? నేను రైతులతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడలే ముఖ్యమంత్రి గారు, వీళ్ళకు కూడా ఫోన్ ఏమైనా చేయాలన్నా, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకి ఫోన్ చేసి అడగలనా? కరోనానంట కట్టడి అయిపోతుందంట ఓ కేంద్ర మంత్రి గారు చెప్తారు. మరి కరోనా కట్టడి అయితే నీ ప్రైమ్ మినిస్టర్ చెప్పా, దేశమంతా హ్యాపీ అవుతారు కదా. ఈడ మాత్రం మేము విమర్శ చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి విమర్శ చేస్తాం. కానీ మేము మా పార్టిసిపేషన్ మాత్రం ఏముండదు, మేమేం షేర్ చేయము, ప్రభుత్వానికి ఏం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ డబ్బులు లేము, గాలి మీద మాట్లాడతాం, నోటికి వచ్చింది మాట్లాడతాం. అరే గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ, రెండవది సెక్రటరీ ఎక్కడ. ఏదన్నా గవర్నమెంట్ స్కీమ్లో ఏ ఒక్క స్కీమ్ అన్నా ఆగిందా? రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కదా. అంటే గవర్నమెంట్ అనేది డిఫరెంట్ వ్యవస్థ ఉంటుంది. అగ్రికల్చర్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానిలో భాగంగా సెక్రటరీ ఒక భాగం. అది ఇప్పుడు ఎందుకు కడుతూ, ఆడ హాస్పిటల్ కట్టు, మీ దిక్కులేని ముఖాలకు మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆలోచించినారు. మీ గచ్చిబౌలిలో కూడా కోవిడ్ హాస్పిటల్ కింద తీసుకున్నాం కదా, ఇక్కడ గాంధీ తీసుకున్నాం, ఉస్మానియా తీసుకున్నాం, నిమ్స్ తీసుకున్నాం, నేషన్ కింద తీసుకున్నాం. రోజు కొన్ని వేల మంది టెస్టులు చేస్తారు. మీరు అక్కడ కావాలంటే రిజల్ట్స్ తీసుకోండి. ఏది నేను గాలి మీద మాట్లాడతామంటే మీ కర్మ, ఇక మీరు అట్లనే ఉంటారు, గాలి మీద కొట్టుకుపోతారు. ఇక మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. మేము ఏది పడితే అది మాట్లాడతామంటే ఎవడు కాపాడలేడు. దాని వలన వచ్చే ప్రయోజనం పెద్దగా కనిపిస్తుంది, కనిపిస్తలేదు. మీరు చూస్తారు, ఇప్పుడు కొన్ని మార్కెట్లు బంద్ చేసేది 4 days 5 days బంద్ చేసుకున్నారు వాలంటరీగా, తప్పనిసరి పరిస్థితి మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు. కరోనా వైరస్ అనేది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి.
ఈ కరోనా వైరస్ అనేది ఓవరాల్గా 170% అందరికి వస్తుంది. కొంతమందికి అయితే వచ్చింది పోయింది. మీలో కూడా చాలా మందికి వచ్చింది పోయింది. మనకు కరోనా వైరస్ మన బాడీలోకి వస్తే సిమ్టమ్స్ అనేది ఉండదు. కొంత మనం ఫిజికల్గా ఫిట్ లేనప్పుడు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే నార్మల్ ప్రాసెస్ కింద రావడం పోవడం సర్వసాధారణం. ఇప్పుడు మీరు చూసారు, మహబూబ్ అలీ గారిని చూసారు, పద్మారావు గారు, మన హనుమంతరావు గారు చూశారు కదా. నేనేమంటే వైరస్ ఆ తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయింది, హ్యాపీగా ఉన్నారు. మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా మాట్లాడతారు. ఇదేంటంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ప్రపంచం అంతా సృష్టించేసి కరోనా అనగానే ఏమో జరిగిపోతుంది. ఇప్పుడిప్పుడు అందరూ తగ్గి డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుంటారు. నేను కూడా డాక్టర్తో మాట్లాడిన, అపోలో డాక్టర్ గారితో, సార్ అది రొటీన్గా వస్తుంది పోతుంది. కొంత ఫిజికల్గా ఫిట్నెస్ లేకుండా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ సిమ్టమ్స్ తెలుస్తాయి, లేని వాళ్ళకి తెలియదు. అది సర్వసాధారణంగా రావడం పోవడం జరుగుతుంది. ఇది అట్లా చాలా మందికి వచ్చింది, చాలా మందికి పోయింది కూడా. ఇక గవర్నమెంట్ ఏమి చేస్తలేనట్టు మాట్లాడుతున్నారు. సరిగా వాళ్ళ కర్మ వాళ్ళ నోటికి మొక్కాలే. పోనీ కాంగ్రెస్ కూడా అన్నాడంటే వాడికి